అత్తమ్మ టీవీలో ఇప్పుడు అంజీర్ ఖర్జూరం లడ్డూలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. డ్రై ఫ్రూట్స్తో కలిపి తయారు చేసుకునే లడ్డూలు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: విత్తనాలు తీసేసిన ఖర్జూరాలు 100 గ్రాములు, అంజీర్ పళ్ళు 100 గ్రాములు, మార్కెట్లో దొరుకుతాయి, హెల్త్కి చాలా మంచిది కూడా. జీడిపప్పులు 15, పిస్తా పప్పులు 20, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, బాదాంలు 10, తేనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పుల్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంజీర్ని చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలాగే విత్తనాలు తీసేసిన ఖర్జూరాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఈ రెండు కలిపి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అంజూరాలని ఖర్జూరం వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. అన్ని ఐటమ్స్ ఈ విధంగా రెడీగా పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడాయి వేడి చేసి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేపాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే నేతిలో కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అంజూరం మిశ్రమాన్ని వేయాలి. వీటిని వేసి బాగా వేపుకోవాలి. దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. వేగిన తర్వాత అందులో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి. బెల్లం కాస్త కరిగేంత వరకు వేపుకోవాలి. బెల్లం కరిగి వేగిన తర్వాత అందులో యాలక్కాయల పొడి వేసుకోవాలి. అందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇవన్నీ 1 నిమిషం పాటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దాంట్లో కొద్దిగా తేనె వేసుకోవాలి. ఇవి ఎందుకంటే కాస్త మెరుపు కోసం, షైనీగా ఉండడానికి వేసాము. తేనె వేసి మొత్తం కలపాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. ఇదే విధంగా అన్ని ఉండలు తయారు చేసు తేనె వేసాం కాబట్టి ఇవి కాస్త షైనీగా మెరుస్తూ ఉంటాయి. ఇలా తయారు చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అంజీర్ ఖర్జూర్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. పిల్లలకి ఎంతో హెల్దీ స్నాక్ ఐటమ్ ఇది. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.